హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేను సంతోషి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ ఆల్ ఇన్ వన్ ఛానల్. మనం ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈజీగా సింపుల్గా చూసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పదండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది 2 కేజీలు మటన్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. 2 కేజీస్ కదా, కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. అందులో 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేయించుకోవాలి. కొంచెం వేగాలి. అలాగే నేను మిక్సీలోని ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాను. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకుని, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి తీసుకుని పేస్ట్ పట్టుకున్నాను. దాన్ని వేసేసుకుందాం. ఈ ఆనియన్ పేస్ట్ బాగా వేగాలి. కొంచెం దగ్గర పడిపోతుంది అన్నమాట వేగి బాగానే. అప్పుడు దాకా వేయించుకోవాలి. అందులోనే చిటికెడు పసుపు వేసుకుని వేయించుకోవాలి. కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసేసుకుందాం. చూడండి దగ్గరికి వచ్చేసింది కదా ఉల్లిపాయ పేస్ట్ అంతా. ఎందుకంటే వేగిపోయింది. అప్పుడు మటన్ వేసేసుకుందాం. మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి కలిపేసుకున్నాం కదా, ఒకసారి మూత పెట్టుకుందాం. కొంచెం మగ్గాలన్నమాట. మగ్గి కొంచెం వాటర్ వస్తుంది బయటికి. చూడండి వాటర్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు ఇంకొకసారి కలుపుకుందాం. మగ్గింది కొంచెం. ఇందులోనే ఇప్పుడు కారం 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. కారం అలాగే గరం మసాలా పొడి కూడా 2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు స్పైసీ తినే దాన్ని బట్టి వేసుకోండి. స్పైసీగా ఉంటుందన్నమాట ఈ కారం, అందుకని 2 టేబుల్ స్పూన్ వేసాం. ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకసారి మగ్గాలి ఇది కూడాని కాసేపు. చూడండి ఇంకొంచెం వాటర్ కూడా వచ్చింది కదా బయటికి. మటన్లో వాటర్ అంతా వస్తుంది అన్నమాట. మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. మటన్కి ఎక్కువ వాటరే పడుతుంది, చూసుకుని వేసుకోండి. కొంచెం పడుతుంది కొద్దిగా, మొక్కలు కొంచెం మునిగిన కొంతవరకు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. విజిల్స్ 6 విజిల్స్ అన్నా రావాలి. 6 విజిల్స్ తర్వాత ఆవిరంతా అయిపోయిన తర్వాత మూత తీసి చూసాను. చూడండి రెడీ అయిపోయింది. స్పైసీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. చూడండి బాండీ పెట్టుకున్నాను, ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం వేగాలి. వేగింది కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం.
పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగాలి. ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా పొడవుగాని అవి వేసేసుకుందాం. ఇవి కూడా బాగా వేగాలన్నమాట. కొంచెం ఒక స్పూను ఉప్పు వేస్తున్నాను, అంటే గమ్ముని ఉల్లిపాయ వేగుతుంది కదా ఉప్పు వేస్తే, అందుకని ఒక స్పూన్ వేసాను ఉప్పు. మూత పెట్టుకుందాం, మగ్గుతుంది కాసేపు. ఇందులో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది 2 టేబుల్ స్పూన్లు అన్నమాట. అది వేసుకొని బాగా వేగాలి, అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మూత పెట్టుకుందాం, మగ్గుతుంది అన్నమాట కొంచెం. చూడండి కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటా తీసుకున్నాను. ఆ టమాటా చిన్నగా ముక్కలు కోసుకుని అది వేసుకోవాలి. అది కూడా మగ్గాలి, టమాటా కూడా. మూత పెట్టేసుకుందాం. చూడండి కొంచెం వేగింది కదా. ఇది చికెన్ నీట్గా వాష్ చేసుకుని ఉంచుకున్నాను, అది వేసేసుకుందాం. అది కూడా బాగా మగ్గాలన్నమాట. ఇంకా వాటర్ పోసుకోక్కర్లేదు ఈ కర్రీలోని, చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, సరిపోతుంది అన్నమాట. అది చూడండి, మళ్ళీ మూత పెట్టేసుకుందాం. అదిగోండి వాటర్ చూసారు ఎలా వస్తుందో. చికెన్లో ఉంటుంది, వాటర్ ఉంటుంది, అలా కొంచెం కొంచెం మగ్గి కొలిది వస్తుంది అన్నమాట వాటర్. ఇందులో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్, ఇది 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, ఇది 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. మీరు తినడం బట్టి వేసుకోండి, మాకు 2 స్పూన్లు సరిపోతుంది. మీరు ఇంకా తింటే కనుక కారం ఎక్కువగా తింటే ఇంకో స్పూన్ వేసుకోండి. బాగా కలుపుకుని కాసేపు మూత పెట్టుకుందాం, మగ్గుతుంది అన్నమాట బాగానే. మసాలాలు అన్నీ చికెన్కి పడతాయి బాగా. చూడండి మగ్గింది కదా, చూడండి వాటర్ ఎంత వచ్చేసిందో. ఇంకా వాటర్ పోయిన అవసరం లేదు ఇంకా కర్రీలోని, ఈ వాటరే సరిపోతుంది. ఇందాక ఫస్ట్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా ఉల్లిపాయలు వేగుతాయని, అది సరిపోదు కాబట్టి ఇంకో టేబుల్ స్పూన్ వేసాను నేను. టేబుల్ స్పూన్ ఉండదు, 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది. అది కూడా వేసి ఒకసారి కలుపుకుని కాసేపు మగ్గించుకుందాం. ఇందులో 1 కప్పు పెరుగు, ఇది పెరుగు పోసుకుంటాను నేను. ఇలా 1 కప్పు పెరుగు పోయింది, చాలా బాగుంటుంది. మీకు స్పైసీ కూడా కొంచెం తగ్గుతుంది అన్నమాట, అంత ఎక్కువగా ఉండదు, సమానంగా ఉంటుంది అన్నమాట. పెరుగు వేసుకుంటే బాగుంటుంది కూడా, కమ్మగా కూడా ఉంటుంది. పెరుగు పోసుకుంటే కమ్మటి పెరుగు పోసుకోండి, బాగుంటుంది. చూడండి కొంచెం మగ్గింది కదా, ఇందులో కొత్తిమీర వేసుకుందాం.
ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. మగ్గుతుందన్నమాట కొంచెం. ఎక్కువ ఎంత మగ్గితే అంత బాగుంటుంది కదా. ఇంకొక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇంకా చూడండి, ఆ నూనె పైకి తేలింది కదా. ఇంకా అయిపోయినట్టే. స్టవ్ కట్టేసుకుందాం. స్టవ్ కట్టుకున్న తర్వాత చిన్న నిమ్మ చెక్కది చిన్నది తీసుకున్నాను. అది అందులో పిండేసి బాగా కలిపేయండి, సరిపోతుంది. స్టవ్ కట్టుకున్నాకనే పిండుకోవాలన్నమాట. నేను స్టవ్ ఆఫ్ చేసాను, పిండాను. బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. చికెన్ గ్రేవీ కర్రీ అన్నమాట. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈరోజు మనం గుమ్మగుమ్మలాడే చేపల పులుసు ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. సార్ ఇలా ట్రై చేయండి. రాని వాళ్ళకి కూడా ఈజీ అన్నమాట, చాలా సింపుల్. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా మిక్సీ గిన్నె తీసుకున్నాను. అందులో ఒక వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. అలాగే 4 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకుని మిక్సీ పట్టుకోవాలన్నమాట. పేస్ట్ మెత్తగా చూడండి ఈ విధంగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను. కర్రీకి సరిపడా ఆయిల్. అందులో 3 పచ్చిమిర్చి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవి బాగా వేగాలి, కొంచెం మిర్చి వేగాలన్నమాట. వేగింది కదా. ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ వెల్లుల్లిని, అది వేసుకుని వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ప్లీజ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సంతోషి ఆల్ ఇన్ వన్ ఛానల్. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అన్నమాట, అప్పటిదాకా వేయించుకోవాలి. చూడండి వేగింది కదా కొంచెం. ఇందులో సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. చూడండి ఆయిల్ పైకి తేలింది కదా. అప్పుడు చేప ముక్కలు వేసేసుకోవాలి. నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు. వేసేసుకున్నాం కదా. ఇది గరిటె పెట్టకూడదు, వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలన్నమాట. గరిటె పెడితే చేప ముక్క విడిపోతుంది. ఒకసారి మూత పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు తగినంత కారం, 2 టేబుల్ స్పూన్లు కారం వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, ఆల్ గరం మసాలా అన్నమాట ఇవి. అలాగే కదుపుకోవాలి, గరిటె పెట్టకూడదు అసలు. ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. మసాలా అంతా చేప ముక్క పడుతుంది అన్నమాట. ఒకసారి కదుపుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటే ముందు ఒకసారి ఉడకాలి. చూడండి ఇలా ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఇందులో చింతపండు నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి. పులుపుకి సరిపడా చూసుకుని వేసుకోవాలి. చూడండి మగ్గి కదా కొద్దిగా. అలాగే చింతపండు పులుసు పోసేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఉడుకుతుంది. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది, వీడియో క్లిప్. కొంచెం వాటర్ పోసాను, పులుసు కదా అందుకని.
చూడండి రెడీ అయిపోయింది గుమగుమలాడే చేపల పులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చేసేద్దాం. ఈ కర్రీ వచ్చేసి చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితేని చాలా కమ్మగా ఉంటుంది కర్రీ వచ్చేసి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎప్పుడు ట్రై చేయకపోతేని. సింపుల్గా మార్నింగ్ టైం ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట. ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి గుడ్లని పొట్టు తీసేసుకుని పైన ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. నేను ఒక 5 కోడిగుడ్లు తీసుకుంటున్నానండి. మీరు తినేదాన్ని బట్టి జనాన్ని బట్టి వేసుకోండి మీరు. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బండి పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాక కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకుని కోడిగుడ్లని ఇందులో వేయించుకోవాలన్నమాట. మీకు ఉప్పు కారం బాగా పడతాయి ఈ విధంగా వేయించుకోవడం వల్ల. కోడిగుడ్లని బాగా వేయించుకోవాలి. కలర్ అన్నది బాగా చేంజ్ అవుతాయి అన్నమాట. ఫ్రై అయ్యి చూసారా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు గుడ్డుకి ఉప్పు కారం పడుతుందన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొద్దిగా జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా కరివేపాకు వేసుకుని కాస్త వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని కట్ చేసుకుని ఇలా వేసుకుని వేయించుకోవాలి. ఇది కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు ఉల్లిపాయలు. అవి కట్ చేసుకుని అవి వేసేసుకుని అవి కాస్త వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని అది కూడా బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి, దాన్ని కూడా వేసేసుకుని అది కూడా బాగా వేగాలి. టమాటా అన్నది బాగా మగ్గిపోవాలన్నమాట. చూసారా మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు, కొంచెం కారం, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మనం కోడిగుడ్లు వేయించుకున్నాం కదండి, కాస్త ఉప్పు వేసి చూసుకుని వేసుకోండి మీరు ఉప్పు అన్నది. అది కూడా వేసుకుని కాస్త వేగిన తర్వాత స్పైసెస్ అన్నీని కొద్దిగా వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోస్తే సరిపోతుందండి, ఎక్కువ వేయని అవసరం లేదు. ఇది బాగా మరిగినప్పుడు మనం ఎగ్ వేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకుందాం. చూసారా ఇలా ఈ విధంగా బుడగలు వస్తున్నాయి కదా. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం కోడిగుడ్లు వేసేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుందాం దగ్గరికి మగ్గేంత వరకుని. 5 మినిట్స్లో ఉడికిపోతుందండి. చూసారా ఆయిల్ అన్నది పైకి తేలింది కదా. రెడీ అయిపోయిందండి వేడివేడిగా ఎగ్ కర్రీ అన్నది. ఇలా సింపుల్గా త్వరగా మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్లోకి ఈ విధంగా చేసి పెట్టేయండి, వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకే కాదండి మన చపాతీలోకి కూడా బాగానే ఉంటుంది ఈ కర్రీ అన్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.